వార్తా విశేషాల సమాహారం దుర్గా డిజిటల్ కేబుల్ న్యూస్ కి స్వాగతం. దివ్యాంగులపై సానుభూతి చూపడం కాకుండా వారికి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేలా చేయూతనందించాలని జాయింట్ కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో 3వ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన క్రీడోత్సవాలను జాయింట్ కలెక్టర్ ప్రారంభించారు. కార్యక్రమంలో డిఈఓ రాధాకిషన్, డిప్యూటీ ఎన్ఓ సుధాకర్, బీసీడబ్ల్యూఈఓ మోహినుద్దీన్, లయన్స్ క్లబ్ గవర్నర్ అనంతుల శివప్రసాద్, సాహితీ దివ్యాంగుల సమితి అధ్యక్షులు తడక శ్రీనివాస్, పీఈటీలు గొట్టె అంజయ్య, దేవతా ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. చాలా సేపటి నుంచి పిల్లలు వాళ్ళ శక్తియుక్తుల్ని కూడా నిరూపిస్తూ చక్కగా పాటలు పాడారు. అదేవిధంగా ఇప్పుడు మనం ప్రారంభించుకున్న పరుగు పందెంలో కూడా ఒక సామాజిక బాధ్యత మన మీద ఉంది. అన్ని రకాలుగా ఎలాంటి అవకాశం, ఎలాంటి వేదిక మీద ఎలాంటి సంకేతం ఇది సమతకు మమతకు సంకేతం గాంధీ పుట్టిన దేశం రాజారాం పతిత 30 తారీఖు. My name is Shamsuna. I'm studying in 6th class, PS Model School. అందరికీ నమస్కారాలు. పిల్లలకు దివ్యాంగులు, ముఖ్యంగా దివ్యాంగులైన పిల్లలందరికీ ఈరోజు ఈ క్రీడలు నిర్వహించడం అనేది చాలా సంతోషదాయకం. వాళ్ళ ప్రతిభను చూడడానికి వాళ్ళు ముందుకు వస్తారనడానికి ఇందాక మనం ఇంటరాక్ట్ అయిన పిల్లలు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఇటువంటి పిల్లలకి మనం అవకాశాలు కల్పిస్తూ మరి వీళ్ళు కూడా మానసికంగా, శారీరకంగా, సాంఘిక పరంగా ఎదగడానికి మనం అవకాశాలు కల్పిస్తే విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్లు తక్షణం విడుదల చేయాలని కోరుతూ భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్ వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో అర్బన్ బ్యాంక్ వైస్ చైర్మన్ ఆడెపు రేవన్, బీజేవైఎం పట్టణాధ్యక్షులు ఎనగంటి రమేష్, మండలాధ్యక్షులు బూర విష్ణు, ప్రధాన కార్యదర్శి కూషం శ్రీధర్, ఎల్ది శివకుమార్, హరీష్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా యువమోర్చా బీజేవైఎం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కార్యాలయాల్లో, అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో మరి పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ నిధులను విడుదల చేయాలని చెప్పేసి ఈరోజు యువమోర్చా జిల్లా కలెక్టర్ జేసీ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గతంలో 2015-16 సంవత్సరంగాను ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు విడుదల చేయకపోవడం చాలా సిగ్గుచేటు. మరి దీనివల్ల విద్యార్థులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అన్ని పథకాలు పెడుతున్నాం, ఈ పథకాలు పెడుతున్నాం, ఆ పథకాలు పెడుతున్నాం అని విద్యార్థులకు, మరి ప్రజలకు మోసపూరితమైనటువంటి ఈరోజు ప్రకటనలు చేస్తూ ఉంది. అటువంటి ప్రకటనలు మానుకొని ఏదైతే మరి చేసేటువంటి పనులను ముందు ఉంచుకొని విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పి సందర్భంగా యువమోర్చా డిమాండ్ చేస్తూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విద్యార్థులను ఉద్దేశించుకొని విడుదల చేయాలని చెప్పేసి విద్యార్థుల ఇబ్బందులకు గురి చేయకుండా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని చెప్పి సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. తెలంగాణ దళిత సంఘాల ఐక్య కార్యాచరణ సమితి వార్షికోత్సవ సభను విజయవంతం చేయాల్సిందిగా రాష్ట్ర అధ్యక్షులు బతుల చంద్రన్ కోరారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఈ కార్యక్రమానికి సంబంధించిన గోడ ప్రతులను ఆవిష్కరించారు. కార్యక్రమంలో బాలరాజు, నాంపెల్లి, ఉపేందర్, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు బత్తుల చంద్రం, నేను దళిత సంఘాల ఐకాస రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు
సిరిసిల్ల రాజన్న జిల్లాలో రాజ్యాధికార పోస్టర్ను విడుదల చేస్తూ అయ్యా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్ణ పేదలారా మనం సకల జనుల సమ్మెలు చేసి తెలంగాణ సాధించుకున్న తెలంగాణలో రాజ్యం కూడా మనదే కావాలని చెప్పి ఈ నెల 28 బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ హైదరాబాద్లో అందరు విచ్చేసి ఈ యొక్క మీటింగ్ను విజయవంతం చేసి చేయగలని మా యొక్క విజ్ఞప్తి. జై భీమ్, జై పూలే. దళిత సంఘాల ఐక్య కార్యాచరణ రాష్ట్ర సమితి జిల్లా అధ్యక్షుని నా పేరు బస్నాబాదారు. ఈరోజు దళితులు ఐక్యంగా ఉండి మనం రాజ్యాధికారం సాధించినప్పుడే మనకు రిజర్వేషన్ల అభివృద్ధి ఫలాలు కానీ దళితులు అభివృద్ధి చెందడం జరుగుతుంది. కానీ 185% ఉన్న ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీ అగ్రవర్ణ పేదలు ఏకమై 40 రోజులు సకల జనుల సమ్మె చేసి ఒక వర్గానికి రాజ్యాధికారం కట్టబెట్టి ఈరోజు నేను అధికారంలో ఉన్నవారిని నాకు ఇది కావాలి అది కావాలని కొట్లాడితే మనకు మిగిలేదు ఏం లేదు. మనం రాజ్యాధికారం సాధించినప్పుడే మనం ఈ అభివృద్ధి చెందామని అంబేద్కర్ కలలు కన్నా రాజ్యం కలలు నిజమవుతాయని కోరుకుంటూ ఈ నెల 28వ తారీఖు నాడు సోమవారం రోజున హైదరాబాద్లో జరిగే మీటింగ్కు ఈ జిల్లా నుంచి భారీ సంఖ్యలో దళిత బహుజనులు ఏకమై కదిలి రావాలని కోరుకుంటున్నాను. జై భీమ్. ఎస్సీ వర్గీకరణ కోసం జరిగే ధర్మయుద్ధం సభను విజయవంతం చేయాల్సిందిగా ఎంఆర్పీఎస్ నాయకులు కొట్టిమల్లి సుధాకర్ కోరారు. కార్యక్రమానికి సంబంధించిన గోడప్రతులను అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆవిష్కరించారు. కార్యక్రమంలో కానపురం లక్ష్మణ్, కంసాల మల్లేశం, గడ్డం కిరణ్, వంగ రవి, ఎడ్ల రమేష్, ఎంఎన్ఎస్ఎఫ్ నాయకులు లింగంపల్లి దేవరాజు, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. మరి 27 నవంబర్ ఇదే నెల 27 నాడు హైదరాబాద్లో జరిగే మరి ధర్మయుద్ధ మహాసభను విజయవంతం చేయాలని మాదిగ ఉపకులాలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మరి అలాగే ఏబిసిడి వర్గీకరణ మరి మేము అధికారంలోకి వస్తే పార్లమెంట్లో ఏబిసిడి వర్గీకరణ బిల్లును ఆమోదిస్తామని మరి ఆనాడు బీజేపీ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. మరి ఈనాటి కూడా మరి దాన్ని అమలు చేయకపోవడం మరి అందుకొరకే దాన్ని డిమాండ్ చేస్తూ మందకృష్ణ గారి నాయకత్వంలో మరి ఈ నెల మరి 27 నాడు ధర్మయుద్ధ మహాసభను పెట్టడం జరుగుతుంది. ఆ ధర్మయుద్ధ మహాసభకు వేలాది మందిగా మాదిగ ఉపకులాలందరూ కదిలి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మరి అలాగే పోయిన మరి 2 నెలల కిందం ఢిల్లీలో 24 రోజులు మరి జంతర్ మంతర్ దగ్గర మందకృష్ణ గారి నాయకత్వంలో మరి రిలే నిరదీక్ష చేపట్టడం జరిగింది, ధర్నాలు చేపట్టడం జరిగింది. దానికి కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి అయ్యా మరి కృష్ణ గారు మరి ఈ పార్లమెంటు సమావేశాలను శీతాకాల సమావేశాలను తప్పకుండా మేము వర్గీకరణ బిల్లుకు మద్దతు తెలుపుతున్నాం, మేము ఆమోదించడానికి మేము శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నామని మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట కొరకు మరి ఈ పార్లమెంటు సమావేశాల్లోనే శీతాకాల సమావేశాల్లోనే మరి ఆ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించి మాదిగ న్యాయం చేస్తారని మరి విజ్ఞప్తి చేస్తున్నాం. హైదరాబాద్ పేరేడ్ గ్రౌండ్లో జరిగే బహిరంగ సభకు లక్షలాదిగా తరలి రావాలని శ్రీ గౌరవ మందకృష్ణ మాదిగ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మేము ప్రతి గ్రామంలో గ్రామానికి మాదిగ ఉపకులాలందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ రావడం జరుగుతుంది. పట్టణంలోని శాంతినగర్లో శ్రీ సిద్ధార్థ విద్యానిలయంలో విద్యార్థుల స్వయం పాలన నిర్వహించారు. కార్యక్రమంలో విద్యార్థులే ఉపాధ్యాయులై సిబ్బంది అయి స్వయం పాలన నిర్వహించారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంలో విద్యార్థుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. స్వయం పాలనలో పాల్గొన్న విద్యార్థులను పాఠశాల కరెస్పాండెంట్ కోట మనోహర్ ఉపాధ్యాయులు అభినందించారు.
afternoon everyone. Today we have celebrated Children's Day in our school. Today we are celebrating self-governance in our school. I am acting as a teacher. I am very thankful to all the teachers for giving this opportunity. Good afternoon. In our school we have celebrated Children's Day and I was acting as a headmistress. I was felt very good and thankful to our headmasters for giving this great opportunity. Thank you. ఈవో గారు కొద్ది క్షణాల్లో మన కార్యక్రమం చూడడానికి రాబోతున్నారు. అందరికీ సంతోషమేనా? సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థలు ముందు వరుసలో ఉండాలని రాజన్న సిరిసిల్ల జిల్లా స్వచ్ఛంద సంఘాల అధ్యక్షులు బియంక శ్రీనివాస్ అన్నారు. గాంధీనగర్ హనుమాన్ దేవాలయాల్లో జిల్లా స్వచ్ఛంద సంస్థల సమావేశం జరిగింది. సమావేశంలో ఉపాధ్యక్షులు వేముల మార్కండేయులు, ప్రధాన కార్యదర్శి మచ్చ యశ్వంత్, కోశాధికారి కుస్మ విష్ణు, బొబ్బల మల్లేష్ యాదవ్, కొండశేఖర్, పరశురాములు పాల్గొన్నారు. సిరిసిల్ల లోపల నూతన జిల్లా లోపల నుండి రాజన్న సిరిసిల్ల జిల్లా స్వచ్ఛందల సమైక్యగా మేము ఏర్పడి ఈ యొక్క ప్రజలకు మేము సేవ చేయాలి, అన్ని సంఘాలను ఒక వేదిక మీదకి వస్తే సేవ చేయడం మా భావాలు ఒకటే, ప్రజలకు సేవ చేయడం కాబట్టి అన్ని స్వచ్ఛందల సంఘాల మంది కలిసి మేము ఒక సమైక్యగా ఏర్పడ్డాం. ఆ సమైక్య లోపల జిల్లా సమైక్యగా మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమైక్య ద్వారా మన ప్రజలకు సేవలు చేస్తూ మళ్ళీ కొత్తగా ఉన్నటువంటి వివిధ స్వచ్ఛంద సంస్థలందరూ మా భాగస్వాములై మాతోను కూడా ప్రజలకు సేవలు అందించాలని కోరుకుంటూ, ముఖ్యంగా ఈ తొలి సమావేశం లోపల సిరిసిల్ల ప్రభుత్వ వైద్యశాల లోపల కొన్ని సమయపాలన పాటించకపోవడం వలన, డాక్టర్లు తొందరగా వెళ్ళడం వలన ప్రజలు వచ్చి వెనుదిరిగిపోతుండ్రు. మళ్ళీ వాళ్ళ కమిటీ ఎమ్మెల్యేతోని అడ్వైజరీ కమిటీ ఉంటుంది, ఆ కమిటీ లేకపోవడం వలన వారి యొక్క ప్రజల సమస్యలు కానీ, స్థానిక సమస్యలు కానీ, హాస్పిటల్ ఇబ్బందులు కానీ తెలియరాకుంటున్నది. వాళ్ళు డాక్టర్లు వారి యొక్క సేవలలో జరుగుతున్న లోపాలను కూడా గుర్తించకపోవడం జరుగుతుంది. కాబట్టి అడ్వర్టైజ్మెంట్ కమిటీ కూడా తొందరగా సమావేశమై ఈ సమయపాలను సరిచేసి ప్రజలకు 2 గంటల దానిగా ఉండి సేవలు అందించే విధంగా ఖచ్చితంగా వివరించాలని జిల్లా కలెక్టర్ గారికి, డిఎంహెచ్ వారికి విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ఈ తీర్మానం చేయడం జరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్ వైద్యాధికారులు సమయపాలన పాటిస్తూ కొంచెం రోగుల మీద అటెన్షన్ పే చేయవలసిందిగా వారి మా స్వచ్ఛంద సంస్థల తరపున మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. వారి యొక్క శ్రద్ధ కొంచెం లోపించటం వల్ల, వైద్యాధికారుల శ్రద్ధలు లోపించటం వల్ల వైద్యం కోసం వచ్చినటువంటి ప్రజలు చాలా ఇబ్బందులకు పాలైపోతున్నారు. దయచేసి డాక్టర్స్ అంతా కూడాను, ముఖ్యంగా వైద్యాధికారులు శ్రద్ధ వహించి మా కొంచెం శ్రద్ధ తీసుకొని ప్రజలకి సేవ చేయవలసిందిగా వారిని ప్రార్థిస్తున్నాం. మేము ప్రత్యేకంగా మా స్వచ్ఛంద సంస్థలో మరి ఈ విషయం మీద శ్రద్ధ తీసుకొని ఈరోజు దీన్ని తీర్మానంగా చేసి ప్రజలకి తెలియపరచడానికి, ముఖ్యంగా వైద్యాధికారులకి తెలియపరచడానికే మేము సమావేశమయ్యాం. దయచేసి వైద్యాధికారులంతా ప్రజాసేవకి అంకితం కావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈరోజు
ప్రథమ సమావేశం స్వచ్ఛంద సంస్థల సమైక్య ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం బియ్యంకర్ శ్రీనివాస్ అధ్యక్షతన జరగడం హర్షణీయం. ముఖ్యంగా ఈ తీర్మానంలో ముఖ్యమైనవి సిరిసిల్ల నియోజకవర్గంలో కాకుండా జిల్లా స్థాయిలో సిరిసిల్లలోనే ఉన్న వైద్యశాల అతిపెద్దది. దాంట్లో సరైన డాక్టర్ లేక, వచ్చిన వారు కరెక్ట్ టైం మెయింటైన్ చేయక, ఉన్న డాక్టర్లు రాసిన స్లిప్లకు మందులు ఇవ్వకుండా అధోగతిగా మారినది. దానిపై ఈరోజు స్వచ్ఛంద సంస్థల సమైక్య ద్వారా ఒక తీర్మానం చేసుకోవడం జరిగింది. ఆ తీర్మానంలో డిహెచ్ఎంఓ గారికి, కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి, అదేవిధంగా డాక్టర్లు పూర్తి స్థాయిలో ఉండే విధంగా చర్యలు తీసుకోవడానికి ఈ తీర్మానం చేయడం హర్షణీయము. కాబట్టి ఇప్పటికైనా డాక్టర్లు తమ సొంత హాస్పిటల్ వదిలి కనీసం 4 గంటల టైం అన్న కేటాయించి వచ్చిన రోగిని సుశీలంగా పరిశీలించి వారికి మందులు ఇచ్చే విధంగా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నాం. జిల్లా ఏర్పడిన తర్వాత మరి అన్ని స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో జిల్లా స్వచ్ఛంద సేవా సంస్థల సమైక్య ఏర్పడి మరి సంఘటితంగా మరి అన్ని స్వచ్ఛంద సంస్థలు ఒకటై మరి పేదలకు సేవ చేయడానికి మరి సంకల్పించినాము. ఈ సంస్థ మరి మున్ముందు అన్ని రంగాలలో ఎక్కువ మంది ఇంకా ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, అదేవిధంగా ముస్తాబాద్, వేములవాడ మండలాల నుండి కూడా ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థలందరూ కూడా మరి మా సమైక్యలో సభ్యత్వం తీసుకొని వాళ్ళ అక్కడ ఉన్నటువంటి గ్రామీణ స్థాయిలో మరి పేద వర్గానికి మరి స్వచ్ఛంద సంస్థల ద్వారా సేవ చేయడానికి ముందుకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా స్వచ్ఛంద సంస్థలకు ఎక్కువ ఏంటంటే మరి ప్రభుత్వం నుండి వచ్చేటువంటి నిధులు కూడా ఉంటాయి కనుక బ్యాంకు ఖాతాలు లేవు. ముఖ్యంగా ఏంటంటే స్వచ్ఛంద సంస్థలు ఎలా నడపాలనేది లేదు, చాలామందికి తెలియదు. దాని మీద కూడా మరి ఐఆర్ ఆఫీసర్లు కానీ ఎవరన్నా మంచి ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసిన వాళ్ళతోటి కూడా శిక్షణ తరగతులు నిర్వహించి ఈ స్వచ్ఛంద సంస్థలు ఎలా నడపాలి, డాక్యుమెంటేషన్ ఎట్లా రావాలి, ఎక్కడి నుంచి గవర్నమెంట్ నిధులు వస్తాయి, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య మరి స్వచ్ఛంద సంస్థలు వారధిగా పనిచేయవలసినటువంటి అవసరం ఉంది. కనుక ఆ స్వచ్ఛంద సంస్థల ద్వారా బలోపేతం చేసి పేదవర్గ సమాజం కోసం ఒక పేదరికం లేని సమాజాన్ని నిర్మాణం చేయాలని మరి సమైక్య ద్వారా బియ్యంకర్ శ్రీనివాస్ గారి మరి నూతన అధ్యక్షుల వారి అధ్యక్షతన మేమందరం కలిసి పనిచేస్తామని మరి సందర్భంగా తెలియజేస్తున్నాం. తెలంగాణ గౌడ సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులుగా బుర్ర నారాయణ గౌడ్ ఎన్నికయ్యారు. తమపై నమ్మకం ఉంచి బదిలీలు అప్పగించిన రాష్ట్ర నాయకత్వానికి బుర్ర నారాయణ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. కులస్తులకు అందుబాటులో ఉంటూ సంఘం ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామన్నారు. సమావేశంలో పలువురు గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు. నూతనంగా ఏర్పాటైన రాజన్న సిరిసిల్ల జిల్లాలో హోంమంత్రితో కలిసి మంత్రి కేటీఆర్ పాత పనులకు కొత్త పూతలు పూసి ప్రజలను నిరాశపరచాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కేకే మహేందర్ రెడ్డి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఏర్పాటైన తర్వాత హోంశాఖ మంత్రి నాయని నరసింహారెడ్డితో కలిసి జిల్లాలో పర్యటించిన మంత్రి కేటీఆర్ ప్రత్యేక ప్యాకేజీ తీసుకువస్తారనుకుంటే పాత పనులకే కొత్త పూతలు పూసి ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. సమావేశంలో టోనీ, రాజశేఖర్, మునిగల రాజులు పాల్గొన్నారు. సిరిసిల్ల జిల్లా ఏర్పడిన తర్వాత మంత్రి గారు నిన్న జిల్లాకు వస్తే ప్రజలు ఎంతో ఆశతో ఎదురు చూసిండ్రు. మాకు ఏదో చేస్తుందని చెప్పి ఏదో ప్రకటిస్తారు, జిల్లా అభివృద్ధి కొరకు అనేక పథకాలు ప్రకటిస్తారు, అనేక ప్యాకేజీలు ప్రకటిస్తారని ప్రజలు ఊహిస్తే కేవలం మంత్రి గారి పర్యటన ఒక చుట్టపు చూపు పర్యటన జరిగింది తప్ప దీని ద్వారా ప్రజలకు ఉరుగురింది ఏమీ లేదు. ఇక్కడ ఏవైతే వేటికైతే శంకుస్థాపన చేశారో ఇవన్నీ కూడా రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రకటించక ముందు చేసిన వాటికే ఈరోజు శంకుస్థాపన చేశారు తప్ప కొత్తగా ఈ జిల్లాకు వారు ప్రకటించింది ఏం లేదు. ఈరోజు మంత్రి గారు మాట్లాడే విధానం బట్టి చూసినట్టయితే వారి మాటలు ఇవాళ ప్రతిపక్షాలు కానివ్వండి, ప్రజాస్వామ్యవాదులు కానివ్వండి, ఇక్కడ ఉన్న అవినీతి గురించి వీటన్నింటి గురించి మాట్లాడితే మొన్నటి పర్యటనలో మంత్రి గారు ఆ యొక్క అవినీతికి పాల్పడుతున్న అధికారులను కానివ్వండి, కాంట్రాక్టర్లను కానివ్వండి, వారి పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులపైన చర్య తీసుకుంటారు, అట్లీస్ట్ వారిపైన ఎంక్వైరీ చేస్తారని ప్రజలు ఆశిస్తే ఇవాళ వారికి లైసెన్స్ ఇచ్చినట్టు దున్నపోతు మీద వానవాడ చందంగా ఇలా మాట్లాడిన తీరున్నది వారిది. నేను రాష్ట్రంలో దోసుకుంటా, మీరు ఇక్కడ దోసుకోండి అని చెప్పి బరిదెగించిన మాటలు ఇలా మంత్రి గారు మాట్లాడినట్టుగా మాకు ఆ మాటలను బట్టి గోచరిస్తుంది. ఎవరేం మాట్లాడితే ఏంది, మనం చేసి మనం చేద్దాము, మన ప్రజలకు సమాధానం అంటే అయ్యా ప్రతిపక్షం అంటే కూడా ప్రజలే, ప్రతిపక్ష నాయకులు మాట్లాడేది కూడా ప్రజలుగానే భావిస్తున్నారు. ఇలా నీ కోట్లు వేసిన వాళ్ళకు నువ్వు ఎక్కడ అందుబాటులో ఉన్నావు, ఇక్కడ ఎవరికి అందుబాటులో ఉన్నావు, ఎప్పుడు వచ్చినా సుట్టపు చూపుతున్నావు. నువ్వు గెలిచినప్పటి నుంచి ఇలా మొట్టమొదటిసారిగా మీరు 2009లో ఈ ప్రాంతం నుంచి పోటీ చేసినప్పుడు మీరు అన్న మాటలేంది,
ఇవాళ మీరు చేస్తున్న చేతలేంటి ఒక్కసారి నెమరు వేసుకోవాలని చెప్పి ఇలా మరి విజ్ఞప్తి చేస్తున్నాను. సిరిసిల్ల పట్టణంలో ఇల్లు కట్టుకుని ప్రజలకు అందుబాటులో ఉంటా కుటుంబం కూడా ఇక్కడనే ఉంటుందని చెప్పిన మాటలు ఇలా ఎక్కడ పోయినాయని చెప్పి ఇలా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ఇలా మంత్రిగా ఉన్నారు కాబట్టి మీ సేవలు రాష్ట్రానికి అవసరం కాదని అనట్లే, హైదరాబాద్లోనే ఉండండి. కానీ ఈ ప్రజలను మీరు మరిచిపోయి వాళ్ళని ఒక చిన్న చూపు చూస్తున్న విధానం ఏదైతే ఉందో, ఇలా సిరిసిల్ల ప్రజలను మీరు అసహించుకునేట్టుగా మాట్లాడుతున్న మాటలు చూస్తున్న చూపులను బట్టి ఇవాళ మాకు అర్థమవుతుంది. ఇలా మీకు ఏ ప్రజలకు మీరు అందుబాటులో ఉన్నారు, ఎవరికి మీరు దర్శనాలు ఇస్తున్నారు, ఎవరికి మీరు సమస్యలు వినడానికి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. మీరు ఇలా మీ పార్టీకి చెందిన స్థానిక ప్రజాప్రతినిధులకే ఇలా ఇంటర్వ్యూలు బాగా దొరికే భాగ్యం లేదు. ఇవాళ చూసినట్టయితే ఎవరు కూడా ఇవాళ మీరు ఏ వర్గాన్ని తీసుకున్నా సిరిసిల్ల ప్రాంతంలో మీరు అందుబాటులో ఉన్నారని చెప్పడానికి సిద్ధంగా లేదు. ఇవాళ మీరు చేస్తున్న ప్రతి ఒక్క ప్రకటన కూడా మీరు కానీ మీ నాన్నగారు కానీ మీ కుటుంబంలో అంతా కూడా ఎవరు చేసినా కానీ మీ మాటలన్నీ కూడా ఇవాళ తుపాకీ రాముణ్ణి, పగటి వేషగాలను, అలాగే ఇవాళ వీరందరూ కూడా మరిపించే చందంగానే ఉన్నాయి తప్ప ఇవాళ మీరు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఇవాళ మీరు మాటలు కోటలు దాడుతున్నాయి, చేతలు తంగెళ్ళు దాటలేవు. ఇవాళ మీ యొక్క పరిపాలన అంతా కూడా లోపభూయిష్టంగా ఉంది. కాబట్టి ఇవాళ మీరు పోలీసు వ్యవస్థ పైన ఆధారపడి ఇవాళ బెటాలియన్ నెంబర్ 1 బెటాలియన్ చేస్తారట. ఎవరు చేస్తారండి? ఇవాళ ఎవరైతే ప్రభుత్వాన్ని చక్కగా పాలించలేరో వారు పోలీసు వ్యవస్థపై ఆధారపడి ఇలా పరిపాలన కొనసాగించాలని చూస్తారు. అదే మాదిరిగా మీరు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థని పటిష్టం చేయడానికే ఇవాళ మీరు సంపూర్ణంగా కంకణం కట్టుకొని ఇలా ప్రజల యొక్క అవసరాలను పక్కదారి పట్టిస్తున్నారు. ప్రజలు ఒకవేళ మిమ్మల్ని ప్రశ్నించినట్టయితే పోలీసుల ద్వారా అనతాలను చూస్తున్నారు తప్ప ఇలా మీరు ప్రజా సమస్యల గురించి ఎక్కడ కూడా ముందుకు పోయిన పాపన లేదు. మీరన్న పథకాలలో ఏ పథకం కూడా ప్రజలకు ఇలా చేరిన పాపాన పోలేదు. ఫీజు రియంబర్స్మెంటు, ఇలా వ్యవసాయదారులకు రుణమాఫీ, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, దళితులకు భూమి, గిరిజనులకు 12% రిజర్వేషను, మైనారిటీలకు 12% రిజర్వేషను, ఇలా చెప్పుకుంటూ పోతే చేంతాడంతా ఉంది. మీరు చెప్పింది ఒక్కటి కూడా ఇలా ఆచరణలో లేదు. ప్రజలు ఏ విధంగా ఎప్పుడు రివోల్ట్ అవుతారన్న ఉద్దేశం కొద్దీ ఇలా మీరు పోలీసు వ్యవస్థను పటిష్టం చేసేది కాకపోతున్నారు తప్ప ప్రజా సమస్యలను పరిష్కరించేది కాకపోవట్లేదు. ఇప్పటికైనా అయ్యా కళ్ళు తెరచి ఇక్కడ జరుగుతున్న అవినీతి సామ్రాజ్యాన్ని మీరు కూకటి వేళ్లతో కూల్చివేయకుంటే, పీకివేయకుంటే ప్రజలే మీకు తగిన సమయంలో తగిన సమాధానం చెప్తారని తెలియజేస్తారు. పాత 500, 1000 నోట్లతో వాహన పన్నులు చెల్లించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు జిల్లా రవాణా అధికారి కొండలరావు తెలిపారు. ఈ నెల 24 వరకు ఈ సదుపాయం ఉంటుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వాహన పన్ను మరియు బకాయిలు కట్టండి అని చెప్పి మనం జిల్లా ప్రజలకు విన్నపం చేస్తున్నాం. పాత 500 రూపాయలు, 1000 రూపాయల నోట్లతో వాహనాల యొక్క పన్నులు మరియు పాత బకాయిలు చెల్లించాలి. అవి ఈ నెల 24వ తారీఖు వరకు చెల్లించవచ్చు. ఇది అన్ని జిల్లాలో ఉన్న అన్ని ఈ సేవా కేంద్రాల్లో కూడా వీటిని చెల్లించవచ్చు. అదేవిధంగా ఈ పన్నులు చెల్లించిన ఇదైన తర్వాత త్వరలోనే ఈ పన్నులు చెల్లించిన వాహనాలపై చర్యలు చేపట్టడం జరుగుతుంది. ఆకస్మిక తనిఖీలు చేయడం జరుగుతుంది. ఆ విధంగా ఎవరైతే కట్టలేదో పన్నులు, పాత బకాయిలు ఎక్కువగా ఉన్నవాళ్ళు, వీళ్ళంతా లిస్టు తీసుకొని వాటి ఆధారంగా ఈ దాడులు అనేవి జరుగుతాయి. వాటిలో పట్టుబడితే వాహనాలు సీజ్ చేయడం మరియు సీజ్ చేసిన వాహనాలపై 200% జరిమానా విధించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరికీ, వాహన యజమానులందరికీ విన్నవించుకునేది ఏంటంటే, ఎవరైతే కమర్షియల్ వెహికల్స్ని ఉపయోగిస్తున్నారో, జీపులు కానీ, మ్యాక్సీ క్యాబ్స్, మోటార్ క్యాబ్స్, ట్రాక్టర్ ట్రైలర్స్, అదేవిధంగా లారీలు, బస్సులు, ఈ విధంగా ఏ వాహనాలకైతే ఈ ట్యాక్స్ డ్యూ ఉందో, బకాయిలు ఉన్నాయో వాళ్ళంతా కూడా సకాలంలో ఈ పాత బకాయిలు మరియు రన్నింగ్ ట్యాక్స్ ఇవన్నీ కూడా వాహనానికి సంబంధించిన పన్నుల్ని, బకాయిల్ని సకాలంలో చెల్లించి ఈ జుర్మానా నుండి విముక్తి పొందాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాం. సంబంధించింది ఏదండి, పన్నులకు సంబంధించింది. అదేవిధంగా రెండో పాయింట్, ఇక డీలర్స్ విషయంలో కూడా ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది.
ఈ డీలర్స్ విషయంలో కూడా ఇదే ఈ పాత 500 రూపాయలు 100 రూపాయల నోట్లతో సమస్య ఉంది కాబట్టి ఎవరైతే ఈ వాహనాలు కొనుగోలు చేయడానికి డీలర్షిప్కి వెళ్తారో డీలర్స్కి వెళ్తారో షోరూమ్స్కి వెళ్తారో అక్కడ అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఈరోజు జిల్లాలో ఉన్న అందరు వాహన షోరూమ్స్ అన్నిటిని వాళ్ళ డీలర్స్తో మీటింగ్ పెట్టడం జరిగింది. వాళ్ళకి మేము ఆదేశించడం ఏమైందంటే రవాణా శాఖకు సంబంధించిన లైఫ్ ట్యాక్స్ కానీ క్వార్టర్లీ ట్యాక్స్ కానీ అదేవిధంగా డిఫరెన్స్ ఆఫ్ ట్యాక్స్ కానీ ఏ ట్యాక్స్లైనా సరే వాళ్ళు కట్టేటప్పుడు పాత నోట్లను స్వీకరించి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి డీలర్స్ అందరినీ మనం హెచ్చరించడం జరిగింది. ఈ సదుపాయాన్ని కూడా వాహనాలు కొనుగోలు చేసేటప్పుడు ప్రజలందరూ ప్రత్యేకంగా ఎవరైతే ఈ 2 వీలర్స్ ఈ ఆటోస్ లేకపోతే ట్రాక్టర్ ట్రైలర్స్ కొంటారో వాళ్ళు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరిగింది. తెలంగాణ వ్యవసాయ అధికారుల సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడిగా కొలుగుల తిరుపతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సిరిసిల్లలో జరిగిన సమావేశంలో ఈ ఎన్నిక జరిగినట్లు తిరుపతి తెలిపారు. తన ఎన్నికకు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో తెలంగాణ వ్యవసాయాధికారుల సంఘ ఎలక్షన్ జరగడం జరిగింది. మన సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లాకు నన్ను అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది. బాడీ కూడా జనరల్ సెక్రటరీ జాయింట్ సెక్రటరీ మిగతా ట్రెజరర్ అందరిని ఎన్నుకోవడం జరిగింది. మా ఎలక్షన్స్ సెంట్రల్ బాడీ నుంచి వచ్చి వాళ్ళు ఎలక్షన్ చేశారు. సో అందరి యునానిమస్గా నన్ను ప్రెసిడెంట్గా చేశారు. నా ప్రెసిడెంట్ ఇంతకుముందు నేను పాత కర్మార్ డిస్టిక్లో జనరల్ సెక్రటరీ ఉండేవాడిని. ఇప్పుడు మొన్న రాజన్న జిల్లాకు ప్రెసిడెంట్ అయ్యాను. సో మన ఉద్యోగుల సమస్యలు ఏదైనా ఉన్నా సమాన దృష్టిలో చూసి అందరికీ న్యాయం చేసేటట్టు పైవారిని ఒప్పించి చేస్తానని నేను అందరికీ హామీ ఇచ్చుకుంటూ నన్ను ప్రెసిడెంట్గా ఎన్నుకున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.